మనోయజ్ఞం. శతానంద, నువ్వు అమెరికా బయలుదేరి వెళ్ళాలి. మీ ఆరోగ్యం ఇలా ఉండగా నాకేమైంది? నాకేం కాలేదు. మహా అయితే ఇంకో 2 రోజులు హాస్పిటల్లో ఉంటాను, అంతేగా. అక్కడ బిజినెస్ వదిలేసి ఇక్కడ నాతో వద్దు. నువ్వు ఈరోజే వెళ్ళిపో. తాతయ్య, వెళ్ళిపో అని ఎంత ఈజీగా చెప్పావు. అసలు నీ గురించి ఎంత బెంగ పెట్టుకున్నావు తెలుసా? నీకు తగ్గే వరకు మేము అమెరికా వెళ్ళాం. ఆశ్రిత, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళి తీరాలి. శత, నువ్వైనా. అశ్రిత, తాతయ్యని డిస్టర్బ్ చేయకు. అలాగే నువ్వు చెప్పినట్టే తాతయ్య దగ్గరే ఉందాం. తగ్గిన తర్వాతే వెళ్దాం. బాబుకి నేను తాగిస్తానులేండి. అమెరికా వెళ్ళాక నీ పర్సనల్ సెక్యూరిటీ పెంచుకో. ఎందుకంటే బిజినెస్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న నీకు ఇప్పటికే గిట్టని వాళ్ళు ఎక్కువై ఉంటారు. ఏ విషయంలో ఏం జరుగుతుందో చెప్పలేం కదా. అవునండి, మొన్న గుళ్ళో మీరు అడ్డు రాకపోతే బుల్లెట్ వారికే తగిలేది. ఇండియాలో కూడా మాకు శత్రువులు ఉన్నారంటారా మావయ్య గారు? ఎందుకుండరమ్మా? మంచి ఎక్కడుంటే దాన్ని తట్టుకోలేక శత్రువులుగా మారతారు. అంతెందుకు, ఆప్తమిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా శత్రువులు అవుతున్నారు. ఇది కలికాలం. ఎందుకైనా మంచిది ముక్తానంద చెప్పినట్టు మీ సెక్యూరిటీ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది. శతానంద్ గారు, ఇంతకు ముందులా కాకుండా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. అక్కడికి వెళ్తే మీరు అసలు మమ్మల్ని మర్చిపోతారు. లేదండి, అలా జరగదు. అవునమ్మా, మావయ్య గారు మీ దగ్గరే ఉన్నారు కదా. ఇక ప్రతి క్షణం ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది. అలా అని మీతో మాట్లాడాలనుకోకండి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుంది. కథ చెప్పవు? చెప్తానమ్మా, చెప్తాను. అదేంటి, ఇప్పటి వరకు బానే ఉందిగా, సడన్ గా నిద్రపోతోందేంటి? నేనే జ్యూస్లో దానికి నిద్ర మాత్రం కల్పించాను. అదేంటి అప్రూపా, ఈ వయసులో పిల్లలకి అలాంటివి అలవాటు చేయడం ఏంటి? అలవాటు కాదండి, మేము నాన్నగారు చెప్పినట్టు అమెరికా వెళ్ళిపోవాలి. వాళ్ళ తాతయ్య మీద ప్రేమతో అశ్రిత ఇక్కడే ఉండిపోవాలంటుంది. మేల్కొనుంటే దాన్ని తీసుకెళ్ళడం కష్టం. పైగా ఫ్లైట్ టైం అవుతోంది. అందుకే డాడీ, మేము బయలుదేరుతాం. శత, వెళ్ళిరా.
ఏమండి మ్. మీటింగ్ ఎక్కడ అరేంజ్ చేశారు? హోటల్ డిసిజర్, ఎవరెవరు వస్తున్నారు? మహాలక్ష్మి బిల్డర్స్, మహాలక్ష్మి టెక్స్టైల్స్ అండ్ మహాలక్ష్మి ఇండస్ట్రీస్ వాళ్ళు. ఓకే, వాళ్ళతో మీటింగ్ 15 మినిట్స్లో ఫినిష్ చేసుకుని మనం వేసిన టెండర్ గురించి డిస్కస్ చేయాలి. అలాగే ఆ కేశుభాయ్ పటేల్తో కొన్ని విషయాలు ఫైనలైజ్ చేసుకుని అక్కడి నుంచి మనం వర్కర్స్ కోసం కట్టిస్తున్న సైట్కి ఒకసారి వెళ్ళి రావాలండి. అలాగే ఆ, సీత, బిజినెస్ అంటూ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నావేమో. కొన్ని పనులు నేను చూసుకుంటాను కదా. నేనేమన్నా ఇప్పుడు ఈ పని మిమ్మల్ని చేయొద్దన్నానా? నేను చేసే ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉంటున్నారు కదండి. అలాగే ప్రతి విషయంలో నేను మీ సలహాలు తీసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే ఈ పనులన్నీ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, మనిద్దరం కలిసి కష్టపడితేనే ఈ ఫ్యాక్టరీలన్నీ ప్రాఫిట్స్లో నడుస్తున్నాయి. విశ్వకర్మ గారి ఆశయం నెరవేరుతుంది. ఓకే, మీటింగ్లో ఏం పాయింట్స్ మాట్లాడాలో నోట్ చేసిన ఫైల్ నీకు ఇచ్చాను కదా, చూసావా? చూస్తున్నాను. దీనిలో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, అవి చేస్తే బయలుదేరచ్చు. ఏంటండి అలా చూస్తున్నారు? ఈ మధ్య నువ్వు బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ముక్తానంద నెగ్లెక్ట్ చేస్తున్నావు కదా. నేనా? అవును, 24 గంటలు నువ్వు ఆఫీసు, బిజినెస్, టెండర్స్ అవి చూడడమే కానీ బాబు గురించి. విశ్వకర్మ గారి కన్నా కలలు నిజం కావాలంటే బిజినెస్ పై కాన్సన్ట్రేషన్ చేయక తప్పదండి. పైగా బాబుకేమీ కాదని డాక్టర్లు చెప్పారు. తొందరలోనే నయమైపోతుంది. ఇవాళ రేపో డిశ్చార్జ్ కూడా చేస్తారట. హలో హలో మేడం, నేను శ్రీధర్. చెప్పు శ్రీధర్. మీటింగ్కి అందరూ వచ్చేసారు, మీరు బయలుదేరొచ్చు. ఓకే, మేము బయలుదేరుతున్నాం. బయలుదేరదామా? Oh my God, something wrong. సిస్టర్, ఒకసారి ఫోన్ ఇవ్వండి. హలో, ఓబ్లేసు, చెప్పండి జనబాబు గారు. అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మగారు ఇంట్లో లేరు బాబు. నాన్నగారు నాన్నగారు కూడా లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళారు జనబాబు. అలాగా. హాయ్. హలో, హలో, చెప్పండి. డాడీ మమ్మీ వచ్చారా? ఇప్పుడే ఆఫీస్ నుండి బయలుదేరారండి. అలాగా. అమ్మకేదో పెద్ద డేంజర్ జరగబోతోంది. ఎలా?
ఇంకా సేపట్లో ఆ సీతామదన్లు సైట్ సీయింగ్ కోసం అని ఇక్కడికి వస్తారు. అప్పుడు బాంబుల బసవయ్య ఇక్కడతో అలాగే. వాళ్ళు రాగానే బాంబు పెళ్తుంది. వాళ్ళు ముక్కలైపోతారు. తెల్లారేసరికి పలకరించడానికి వాళ్ళు ఉండరు. వాళ్ళ ఫోటోలే మిగులుతాయి. అప్పుడు ఆ ఫోటోలకి మనం దండలేసి పలకరిద్దాం. త్వరగా కానీ వాళ్ళ ఆఫీస్ నుంచి బయలుదేరారు. త్వరగా. త్వరగా కానీ భయ్యా. త్వరగా కన్నయ్యవయ్యా. గోపి, నువ్వు ఆ పారా గుణపం తీసుకో. సరే సరే, వాళ్ళు వచ్చి వేళ ఇంత తొందరగా కానివ్వండి అయ్యా. రైటు. కమాన్ గోపి, నువ్వు ముందు ఆ పారా గుణపం పడే. గోపి, నువ్వు ఆ గోడ పక్కన ఉండు. సీతామలక్ష్మి మదన్ కారు దిగి కరెక్ట్ గా బాంబు ఉన్న ప్లేస్ రాగానే నాకు సై చేయి. ఓకే నేను కిందుండి ఆపరేట్ చేస్తాను. ఓకే. ఆ దెబ్బతో బాంబు పేలిపోతుంది. వాళ్ళు ఫినిష్. క్షణం వేస్ట్ చేయకూడదు. రెడీ, కమాన్. కమాన్ రా, త్వరగా. ఆ వైర్ కలుపు. ఓకేనా? షిట్. ఏంటి వస్తున్నారా? రాలేదయ్యా, ఉండి చెప్తాను కదా. సరిగ్గా చూడు. చెప్తానన్నగా. యా. హే, వచ్చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం రెడీగా ఉండు, కారు వచ్చింది. కారు దిగారు. చెప్తాను. వచ్చేస్తున్నారు. రెడీగా ఉండు. ఏమైందిరా? పేర్లేదు, మళ్ళీ ట్రై చేస్తాను. తొందరగా కానీ, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సరిగ్గా చూడు. అమ్మా! అమ్మా! ఓకేనా? అమ్మా! అమ్మా! నాన్న!
దాక్కోండి, వచ్చేస్తున్నారు. సీత ఎవరు కనిపించట్లేదు. ఎలా జరిగింది ఇది? ఎవరో గిట్టని వాళ్ళు చేస్తుంటారండి ఈ పని. పద రండి వెళ్దాం. ముక్త. మెల్లగా నాన్న. బాంబు అయితే పేలింది గాని ఆ సీతామహాలక్ష్మి మదన్లని ఎప్పట్లాగానే ఆ ముక్తానంద్ గారు సేవ్ చేశాడు. ఛీ! అయింది అయిపోయింది కానీ పోలీసులు రాకముందే మనం ఎక్కడి నుంచి పారిపోవాలి. పదండి. అమ్మా, మీకు అపాయం జరగబోతుందని నాకు కొన్ని క్షణాల ముందు తెలిసింది. ఆ నిమిషంలో నా అంతటా నేనే కార్ డ్రైవ్ చేసుకుని బయలుదేరాను. నాకు డ్రైవింగ్ రాదని గాని అటు ఇటు వెళ్ళాలనే ఆలోచన గాని రాలేదు. కార్ స్టార్ట్ చేశాను. డ్రైవ్ చేసుకుంటూ మీకు యాక్సిడెంట్ జరగబోయే ఆ స్పాట్కి వచ్చేశాను. అంతా మాయలా జరిగింది. సమయానికి నా మనసు నన్ను అలా శాసించకపోతే ఈ పాటికి ఎవరో దుర్మార్గులు చేసిన ఘాతుకానికి బలైపోయేవాళ్ళం. మనమంటే గిట్టని వాళ్ళు ఈ పని చేసుంటారు. డెఫినెట్గా బిజినెస్ రైవల్సే అయి ఉంటారు. అవునవును. ఒకవేళ ఇదంతా ఆ కాంట్రాక్టర్ భూపతి పని అయి ఉంటుందా? ఏమో, వాడే అని ఖచ్చితంగా చెప్పలేం కదా. ఏదైతేనే మీరిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు, అంతే చాలు. హాస్పిటల్లో ఉన్న నాకు మీకు జరగబోతున్న అపాయం గురించి ఇల్యూషన్ రావడం ఇట్స్ అ గ్రేట్ వండర్. అంతా యోగి పుంగవుల దయ. ఇక మీదట మీరిద్దరూ అనుక్షణం అన్యోన్యంగా ఉండాలి. మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఏ కంటికి బాధ కలగడం నాకు ఇష్టం ఉండదు. బిజినెస్లో ఎంతో ముందున్న మిమ్మల్ని చూస్తే అందరికీ ఈర్షగానే ఉంటుంది. అందువలన మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెసర్ గారు, ఎంతసేపైంది మీరొచ్చి? ఇంతకు ముందే వచ్చాను. నమస్కారం అండి. నమస్కారం అండి. హలో సార్. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా ఏళ్ళకొచ్చారు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. మాట్లాడుతూ ఉండండి. కూర్చోండి. ముక్తానంద, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఆ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నాన్నగారు, మీరు కూర్చోండి. మేమే అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటాం. రండి ప్రొఫెసర్ గారు. ప్రొఫెసర్ గారు ఏరండి? ముక్తాతో ఏదో మాట్లాడాలని గార్డెన్కి వెళ్ళి కూర్చున్నారు. సీత, ఆ కాంట్రాక్ట్ విషయం ఏమైంది? అవును, వాళ్ళకి ఫోన్ చేయడమే మర్చిపోయాను. ఉండండి, ఫోన్ చేస్తాను. ఓబ్లేసు, అమ్మగారు. ఒకసారి వెళ్ళారా? ఆయ్. గార్డెన్లో ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఇచ్చేసొచ్చాయి. అలాగే అమ్మా. చెప్పండి ప్రొఫెసర్, ఏంటి విశేషాలు? చిన్నబాబు గారు కాఫీ సార్కి ఇవ్వు. తీసుకోండి సార్. ఏంటి విశేషాలు? ఇందాక సీతామహాలక్ష్మి గారితో ఇల్యూషన్ గురించి చెప్తున్నావు. అది దానంతట అదే సడన్ గా వస్తుందా, లేక మీ మమ్మీ డాడీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏదన్నా? లేదు సార్, అదెప్పుడూ రాదు. సడన్గా కొన్ని సమయాల్లో కొద్ది క్షణాల ముందు జరగబోయే దృశ్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అది కాసేపటి వరకు ఉంటుంది, తర్వాత మామూలుగానే ఉంటుంది. ఆహా. ఇందాక నువ్వు మాటల్లో అంతా యోగి పుంగవుల దయ అన్నావు. ఎవరా యోగి పుంగవులు? అది ముక్తానంద వద్దు. ప్రొఫెసర్ గారు, మన మధ్య మీకు ఏమైనా కనిపిస్తోందా? అది చూడండి. ఏమీ కనిపించట్లేదే. నాకు కనిపిస్తున్నది మీకు కనిపించట్లేదంటే అప్పుడు వాళ్ళ గురించి నేనేం చెప్పినా మీకు అర్థం కాదు. విచిత్రంగా ఉంది. అన్నీ తెలిసిన మీరే నన్ను ఇలా పరీక్షిస్తే ఎలా? ఆ సమయం ఆసన్నమైనప్పుడు నేనే మీకు ఆ వివరాలన్నీ చెప్తాను. అంతవరకు ఇలాంటి డౌట్స్ మీరు నన్ను అడగద్దు. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ముక్త, నువ్వు నా దగ్గర ఏవో కొన్ని విషయాలు దాస్తున్నావు. నేను పునర్జన్మలపై రాసే థీసిస్కి ఈ ఆధారాలు ఉపయోగపడతాయని నా అభిప్రాయం.
ఇప్పుడప్పుడే ఆ పాయింట్ గురించి ఆలోచించొద్దని మీకు ముందే చెప్పాను. జస్ట్ ఎప్పుడైనా ఇలా కలుద్దాం, మాట్లాడుకుందాం అంతే. అంతకంటే వివరాలు నన్ను అడగొద్దు. ఇలా అన్నానని మీరేమీ అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సారీ, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా? అబ్బే, అలాంటిదేం లేదు. మీ ఆవేశం నాకు అర్థమవుతోంది. కానీ నాకు జన్మరహస్యం గురించి చెప్పే అవకాశం లేదు. అందుకనే మిమ్మల్ని కొంచెం బాధ పెడుతున్నాను. మీరు మరోలా భావించరనుకుంటాను.